దీంతో పాటు ముఖ్యంగా చర్చించాల్సిన విషయం కూడా ఉంది. ఇది రాజకీయ వేదిక కాదు, అయినా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష ఆ పార్టీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ పోయినా నా భద్రత తగ్గింది అంటాడు. 58 మందితో భద్రత ఎవరికి ఉందండి? 1924 మధ్యలో మేము పాదయాత్రకు పోతే మా స్టూలు లాక్కున్నారు, మమ్మల్ని అంటుకున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు మేము వైజాగ్ వెళ్తే పంపించేశారు వెనక్కి. మేము ఎప్పుడు మేము అలా చెప్పుకోలేదే. సింపతి కోసం నాటకాలు చేస్తాం, ఒక అలవాటు అది. వాళ్ళు మంచితనం గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి మీరు చర్చించాలి, మేము కాదు. మేము ఎటు మాట్లాడుతాం మా ఇది. కానీ మీరు కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నివసించే వాళ్ళ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అతను భద్రత గురించి సింపతి మాట్లాడతాడు. అతను మీటింగ్ పెట్టుకుని ఇట్లాంటి మీటింగ్ పెట్టి బయట చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో పెట్టి బయట బాక్సింగ్ బ్యాగులు పెట్టి కిక్ బాక్సింగ్ చేపిస్తారా? అంటే అదా మీ నేర్పించేది? మేము ఎట్లాంటి పనులు చేయమే. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో, మహిళా రాజకీయ నాయకుల్లో కూడా ఒక సోదరి మనలో కుటుంబ సభ్యులు చూసే రకాలు మాది. ఎవరిని కూడా మేము అపోహ మాట్లాడడం. మేము అసెంబ్లీలో ఉంటే వాళ్ళ మంత్రులు మా తల్లిని అంటే ఎక్కిలు నవ్వారు. అది గొప్పతనమా? ఈ రోజు ఎవరైనా సరే ఎవరిని కూడా మాట్లాడకూడదు. ప్రతిపక్ష హోదా లేనటువంటి ఆ పార్టీ నాయకుడు శ్రీమతి అయినా మా సోదరి కింద భావిస్తాం, వాళ్ళ పిల్లలు మా మేనకోడలుగా భావిస్తాం. అందుకని వాళ్ళు కూడా అంటే కూడా ఒప్పుకోమని చెప్పి దాంతో మేము ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాని గురించి ఎవరు పార్టీ నాయకులు కూడా తప్పు అనుకోకూడదు. ఎందుకంటే ఎవరు కూడా మహిళలు గౌరవించాల్సిన అవసరం ఉంది. క్యారెక్టర్ అరెస్ట్ చేయడానికి వీలు లేదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది రాజకీయ పోరాటం కూడా. అలాంటి గొప్ప ఆలోచనతో పోతాం. వెక్కిలు నవ్వి హేళన చేసినటువంటి పరిస్థితిని అసెంబ్లీ చూసాము. కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి భయపెట్టాలి, క్యారెక్టర్ అరెస్ట్ చేయకూడదు, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. అది ఎవరు చేసిన తప్పేనా మంచి సందేశం ఇచ్చినటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అలాంటి వాళ్ళు మనం బలపరచాలి. అవన్నీ మనం మాట్లాడాలి. వచ్చామా, పట్టా తీసుకున్నామా, వెళ్ళామా, 2 సంవత్సరాలు అమ్ముకున్నామా, లోన్ పెట్టుకుందామా, లేకపోతే ఇంకా పెద్ద ఇల్లు కట్టుకుందాం కాదు. రాజకీయం కూడా మీరు మారాల్సిన అవసరం ఉంది. తప్పకుండా. ఎందుకంటే మంగళగిరిలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలి. యువ నాయకుడు, రాబోయే కాలానికి పెద్ద నాయకుడు, అలాంటి గొప్ప నాయకుడు మనకు రావడం చాలా అదృష్టం. మంగళగిరి ప్రాంతంలో అన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ కూటమి ప్రభుత్వం 10 కాలాలు చల్లగా ఉంటుంది, 20 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది. దానికి మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, ఎందుకంటే రెవెన్యూ మంత్రిగా కాదు, మా కుటుంబ సభ్యులుగా నిజంగా నాకు వయసులో పెద్దోడు అయిపోయాడు, లేకపోతే నేను వేరే గౌరవించాల్సిన మనిషి. ఎందుకంటే నాకు ఎప్పుడు నాకు చాలా అండగా ఉండే ఒక స్ఫూర్తినిచ్చే గొప్ప నాయకుడు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం మీ అదృష్టం, మాకు నాయకుడుగా ఉండటం మా అదృష్టం. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల మంచి కోసం తప్పకుండా మనందరం కలిసి కృషి చేద్దాం. ఎలాంటి సమస్య ఉన్నా కూడా, అంటే ముందు మీ ఎమ్మెల్యే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ప్రజావేదిక కూడా ముందు మంగళగిరికే ముందు ఛాన్స్ ఇస్తాడు. కాబట్టి మాకు అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా టీం చంద్రబాబుగా, టీం కూటమిగా, టీం లోకేష్ గా తప్పకుండా మేము కూడా మీకు అందుబాటుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కాలింగ్ మీ సచ్ ఎ లవ్లీ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. జై లోకేష్, జై లోకేష్. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఊర్లో ఏమైనా పట్టా రాకపోతే ఇందే బాధ్యత. ఇప్పుడు మొత్తం గ్రీన్ ఛానల్ ఇచ్చాడు కనుక చేద్దాం. ఒక చిన్న విషయం నేను మర్చిపోయినమ్మా. మహానాడు ప్రాంతంలో